గుడ్ ఈవ్ గుడ్ ఈవినింగ్ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్ట్రార్ల యొక్క పనితీరు, అందులో జరిగేటువంటి ఉన్నటువంటి లొసుగులు, అదేవిధంగా అవినీతి, దీని మీద సిబిఎన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకు ఒక జీవోని జారీ చేయడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే, ఈ రైతుల భూములు కానీ, పట్టాలు కానీ, లేదా ఏదైనా సరే దాన్ని గమనించకుండా రిజిస్ట్రేషన్ చేస్తే దాంట్లో శిక్షార్హులుగా పేర్కొంటున్నారు. అంటే సబ్ రిజిస్ట్రార్ యొక్క బాధ్యతలేంది, హక్కులేంది, బాధ్యతలేంది అనేటువంటి గమనిస్తే, సబ్ రిజిస్ట్రార్ అనేటువంటి వ్యక్తి ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఓన్లీ ప్రభుత్వానికి ఆదాయం రావాలి, చేయాలి. దాంట్లో న్యాయాలు, అన్యాయాలు, అక్రమాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు, రకరకాలైనటువంటి అన్నదమ్ముల కొట్లాటలు, తల్లిదండ్రులకు సంబంధించినటివి, ఇవన్నీ కూడా ఎలాంటివి కూడా వాళ్ళు పట్టించుకోకుండా డాక్యుమెంట్ రైటర్ ఏది రాస్తే దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేస్తూ ఉంటారు. చాలా విషయాల్లో మనం గమనించుకుంటే, ఒకరి భూమి ఒకరికి రాయడం, అమ్ముకోవడం, తర్వాత సివిల్ కోర్టులు పోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దీనంతకు పరిష్కార మార్గం ఏంటంటే, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక వ్యవస్థలో దీనికి ఏంటంటే రెవెన్యూ ప్లస్ రిజిస్ట్రేషన్కు 2 లింక్ ఉంటుంది. రెవెన్యూ వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. అది ఒకప్పుడు, ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టంలో అయింది. అయితే కేసీఆర్ గారు ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళుగా పనిచేసినటువంటి ఆయన 9.5 సంవత్సరాల్లో, అంతకంటే ముందు ఆయన ఒక విఆర్ఓను ఆయన భూమి ఎవరి పేరున రాశాడని ఆ కోపంతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విఆర్ఓల వ్యవస్థనే తీసేయడం జరిగింది. అది ఒక అంశం. అయితే తర్వాత ఏం చేసిందంటే, ఈ యొక్క భూములను ఈ మోటేషను అది ఇది రకరకాలైన ప్రాబ్లమ్స్ కాబట్టి భూములకు సంబంధించిన జాయింట్ రిజిస్ట్రార్ అని తహసీల్దార్ గారిని సబ్ రిజిస్ట్రార్గా, డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దారు రిజిస్ట్రార్ అవతారం ఎత్తాడు. అక్కడ రిజిస్ట్రేషన్లు భూములవి చేస్తారు. చేసి గిటేషను అన్నీ వాళ్ళే చేస్తారు కాబట్టి ఫ్రాడ్ జరగదనేది ఆయన ఉద్దేశం. అది ఒక అంశం. అదేవిధంగా అవినీతి గురించి తగ్గించడానికి, అవినీతికి ఏం చేసినప్పటికీ కొంచెం తగ్గించవచ్చు అంతే తప్ప పూర్తిగా రూపుమాపే ప్రయత్నాలు జరగలేదు. ఇక రకరకాలైనటువంటి పరిస్థితులను, రెవెన్యూ చట్టాల గురించి ఇవి ఇంకా రకరకాలైనటువంటి ఉండేది. ఆయన ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు కోర్టుకు పోవాల్సిందే, లేదా కలెక్టర్, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఈ భూమాత పోర్టల్ని తేవడం, అదేవిధంగా ఏదైతే ధరణి అని చెప్పి దాంట్లో పెట్టుకున్నప్పుడు చాలా అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రతిపక్షాలు గబ్బేలు పెట్టడం, అదేవిధంగా ఆయన అసెంబ్లీలోనే ఈ రెవెన్యూలో సంబంధించినటువంటి ఈ యొక్క అడంగల్స్లో ఇక్కడ పట్టాదారుని కాలం, అనుభవదారుని కాలం, శిస్తు, భూమి రకము, భూమికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నటువంటి కాలమ్స్ను మొత్తం అది కొలాప్స్ తీసేశాడు. తీసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటిది రకరకాలైన భూములను అన్నీ కూడా వాళ్ళు కబ్జా చేసి అది వాళ్ళ బిజినెస్లో భాగంగా చేశారు. ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతిలో అవలంబించాడు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థలో మార్పు రాలేదు. ఈ యొక్క నాకు గతంలో ఒక 10-12 సంవత్సరాల క్రితం ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఒకరి జరుగుతున్నప్పుడు మాకు తెలియకుండా జరుగుతుంటాయి అని చెప్పి ఒక తహసీల్దార్ గారు, మాకే అధికారం అది ఉంటే జరగదు అన్నాడు. దాన్ని అమలుపరిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటిది ఒక పార్టు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏది రిజిస్ట్రేషన్ కావాలన్నా డాక్యుమెంట్ రైటర్దే ముఖ్య పాత్ర ఉంటుంది. వాళ్లకు గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇస్తుంది.
అదేవిధంగా వాళ్ళు అన్నీ పరిశీలించి డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలన్నా వద్దనేది చెప్పి వాళ్ళు రిజిస్టర్ తయారు చేస్తుంటారు. కొంతమంది కక్కుర్తి పరులు, అవినీతి పరులు, కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్లు కుమ్మక్కైపోయి ఒకని భూమి ఒకడు చేయడం రకరకాలుగా ఉండేది. ఇక ఇది గతంలో ఉండేది 2010 వరకు. ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇది అవినీతికి పరాకాష్ఠగా ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఈ యొక్క సిబిఎన్ గారు చేసినటువంటిది పూర్తి స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ను బాధ్యునిగా చేయడం, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తప్పుడు నివేదికలు ఈసీ కానీ లేదా పాస్బుక్ కానీ ఆన్లైన్లో కానీ తెస్తే కఠినంగా ఈ క్రిమినల్ కేసు పెట్టి లోపలికి పంపిస్తే వీళ్ళు భయపడతారు. అదొకటి. ఇక రెండో అంశం ఏంటంటే ఏమి జరిగినప్పటికీ ఈ అవినీతి అనేది తగ్గడం లేదు. అవినీతి ఏ విధంగా జరుగుతుందంటే ఈ స్లాట్ బుక్ చేసుకుంటారు, తర్వాత ఏదో చెప్తారు, ఇంకా తర్వాత గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజు ఒకటి, ఈ ఈ ఫీజులు లో ఫీజు ఒకటి, ఎలి ఫీజు ఒకటి అని ఉంటుంది. లో ఫీజు అంటే లంచం, ఎలి ఫీజు అంటే గవర్నమెంట్ కట్టాల్సింది. ఇదంతా కూడా మామూలుగా జరుగుతున్నట్టే. దీన్ని మార్చడానికి ఈ ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా దీనికి ప్రజలు కూడా కోఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి లంచం ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది మనం ఉంటే ఇక్కడ కింది నుంచి పై వరకు అందరూ కూడా లంచగొండులే కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. దీని యొక్క సలహా సూచన ఏంటంటే పేద రైతులు, పేదవాళ్ళు దగ్గర ముక్కుపిండి లంచాలు వసూలు చేసేటువంటి సబ్ రిజిస్ట్రార్కు కళ్ళెం వేయడానికి మార్గదర్శకాలు కోసం ఈ ప్రభుత్వం అడుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం చేయవలసిన పనిలో ఏదైతే ఈ యొక్క ఉందో దీనికి సంబంధించినది అన్ని డిస్ప్లే బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సబ్ రిజిస్టార్లో ఒక రెవెన్యూ గ్రామంలో ఎంత భూమి ఉంది, ఆ తర్వాత ఎవరెవరి పేర్లలో మార్పు అయినాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఆన్లైన్లో చేస్తే వీళ్ళు ఆన్లైన్లో కొడుతూ ఉంటేనే ఉంటుంది. ఒక తెలంగాణలో ఒక సంఘటనలో కేసీఆర్ గవర్నమెంట్, నాట్ ఇప్పుడు గవర్నమెంట్లో బయట ఒక బోర్డు పెట్టేవాళ్ళు, అమ్మడం కొనడం ఇద్దరి రెస్పాన్సిబిలిటీ, దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ సబ్ రిజిస్ట్రార్ అనేది ఉండేది. ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కారు రెస్పాన్సిబిలిటీ కూడా లింక్స్ డాక్యుమెంట్లు చెక్ చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంది, ఎవరైనా భూములు ఉంది, ఇదంతా తెలుసుకున్న తర్వాతనే రిజిస్టర్ చేస్తున్నారు. అలా చేయకపోతే వాళ్లకు శిక్ష పడుతుందని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మేము కూడా అధ్యయనంలో భాగంగా చాలా సబ్ రిజిస్టార్లో అధ్యయనం జరిగింది. ఇప్పుడు అది లేదు. అదేవిధంగా సబ్ రిజిస్టార్లు రిజిస్టర్ చేసినా బాధ్యతగా చేయాల్సింది ఉంటుంది. అదేవిధంగా ఏదైనా కిరికిరి అయితే సబ్ రిజిస్టార్కు సంబంధించింది కానీ మండల తహసీల్దార్ విషయంలో కానీ సివిల్ కోర్టుకు పోవాలనేది తెలంగాణ అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు అలా కాకుండా మళ్ళీ మార్పు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతిని తగ్గించాలంటే, ఆ దొంగ పనులు జరగకుండా చేయాలంటే ఒకరి భూములు ఒకరిది, ఇవన్నీ రకరకాల తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సిబిఎన్ గారు చేస్తున్నారు. నేను గమనించింది ఇటీవల ఒక 6 నెలల సంవత్సరం క్రితం గమనించింది ఏంటంటే, అప్పుడులాగా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకు రిజిస్టర్ కావడం లేదు. ఇవి మండల ఆఫీస్లో కూడా అదే ఉన్నాయి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మోటేషన్ కానీ పాస్బుక్ కానీ ఇస్తున్నారు. ఇది కాబట్టి ఇంకా కూడా పారదర్శకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్లు పారదర్శకంగా అవినీతి లేకుండా ఈ యొక్క పేద ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అవినీతి జరిగినప్పుడు అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. సబ్ రిజిస్టార్లో ఎవరిని సంప్రదించాలి, ఈ లైసెన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళకు ఫీజులు కూడా నిర్ణయించాలి. ఇది చేసినట్లయితే అవినీతి తగ్గే అవకాశం ఉందని నేను భావిస్తూ, ఇంకా కూడా ప్రభుత్వానికి కూడా సలహా సూచనలు ఇవ్వడానికి మళ్ళీ ఒక వీడియో చేస్తాం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.